హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు అదిరిపోయే అరటి కారంతో వచ్చేసానండి. నెక్స్ట్ లెవెల్ రెసిపీ ఇది. ఆయిల్ తక్కువ పడుతుంది కానీ చూడటానికి మాత్రం ఎక్సలెంట్. ఏమంటారు, కలర్ కానీ టెక్స్చర్ కానీ ఆ ఫ్రై తింటుంటే కలిసి అన్నం కానీ మామూలుగా ఉండదు. దానికోసం నేను 4 అరటికాయలు తీసుకున్నాను. ఇవాళ ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, అందుకని 4 అరటికాయలు తీసుకున్నా. అరటికాయ ఎప్పుడు కోసినానండి, చేతులకి నూనె రాసుకోండి, సో దట్ మనకి చేతులకు అంటుకోకుండా నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఫస్ట్ థింగ్ నేను చూసారా, నేనే కోసాను. ఇవాళ ఎవరు లేరు కోయటానికి, వేరే పని మీద ఉన్నారు. నాకు చేతులు బాగానే ఉన్నాయి. ఆయిల్ రాసుకున్నాను, కట్ చేశాను. అరటికాయ కట్ చేసి వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉప్పు పసుపు నీళ్ళు ఎదురుగుండా పెట్టుకొని అందులో వేయండి. అరటికాయ ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. అప్పుడు మీకు ఎలాంటి అరటికాయ కర్రీ చేసినా మామూలుగా రాదు. సో నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఉడకటానికి సరిపడా నీళ్ళు 1 కప్పు నీళ్ళు ఉంచుకొని మిగతా అన్నీ పారబోసేస్తాను. ఇదిగోండి, అడుగున ఎక్కడో ఉన్నాయి చూసారా నీళ్ళు. జస్ట్ మన టీ కప్పుతోని 1 కప్పు 75 ml లేదా 100 ml పోసుకోండి, మీకు ఉన్న అరటికాయలను బట్టి. అడుగునున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మంచిగా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒక 8 నుంచి 10 నిమిషాలండి ఉడకబెట్టాలి అరటికాయని. నేను వెనక స్టవ్ మీదకి మార్చేసి ఇది ఉడికే లోపల మనం చాలా చేసుకోవచ్చు. అదేంటో చూపిస్తా. కారం రెడీ చేయాలిగా. నేను కడాయి పెట్టేసి ఫస్ట్ నేను మినప్పప్పు వేసేస్తున్నాను. దాదాపు 2 టీ స్పూన్స్ మినప్పప్పు. అన్నిటికంటే ఎక్కువ వేగాల్సింది మినప్పప్పు. ఇదే సన్న సెగ మీద వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, మినప్పప్పు కొంచెం వేడెక్కినాక ధనియాలు వేసేస్తున్నాను. ఇది ఫ్రై చేస్తున్నాను మంచిగా. ఇదిగోండి, ధనియాలు మినప్పప్పు సగం వేగినాయి. ఇప్పుడు నేను 2 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇందులో కారంలో టేస్ట్ కోసము ఎండుమిర్చి, మామూలు రెడ్ చిల్లీ పౌడర్ కలిపి యూజ్ చేద్దామండి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మిగతాయి మెల్లగా వేసుకోవచ్చు. కరివేపాకు వేసేస్తున్నాను కొద్దిగా, జస్ట్ ఒక 2 రెమ్మలు చాలు. కారంలో కరివేపాకు డామినేట్ చేయకూడదు, టేస్ట్ ఉండాలంటే 2 రెమ్మలు చాలు. జీలకర్ర అయితే ఒక 1 టీ స్పూన్ కన్నా తక్కువ ఉందండి, 3/4 టీ స్పూనా, సరే 1 వేసుకోండి. మిరియాలు కూడా అంతే, 1 టీ స్పూన్. నేను ఏ ఇంగ్రీడియంట్ ఎక్కువ వేయలే, చూసారా. దట్స్ ఆల్ అండి. ఇది వేపుడు అయిపోయింది, కారం రెడీ అయిపోతుంది. నేను స్టవ్ కట్టేస్తున్నానా, సిమ్లో కట్టేస్తాను. ఇదిగోండి, ఈ గిన్నెలోకి తీసుకున్నాను. మనం దీంట్లోనే మళ్ళీ ఫ్రై చేయాలి. ఈ గిన్నెలోకి తీసుకొని ఇందులో ఏమేమి వేస్తానో చూడండి. ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను, బాగుంటుంది. అండ్ నాకు ఎండుమిర్చికి కారం ఒకటే సరిపోదు, 2 విధాలుగా సరిపోదు. ఒకటి ఏంటంటే కారం వైజ్గా సరిపోదు, ఇంకొకటి ఏంటంటే కలర్ వైజ్గా సరిపోదు. అందుకని ఒక 1.5-2 టీ స్పూన్స్ మామూలు రెడ్ చిల్లీ పౌడర్, మన రెగ్యులర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసాను. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకొని వస్తా, మెత్తగా పొడి, నో వాటర్, పొడి చేసుకొని వస్తా. మనం సక్సెస్ఫుల్గా ఉడకబెట్టినాము. 70 to 80% అరటికాయ ఉడికింది, కానీ ఏమంటారు, మెత్తగా అయిపోలేదు. ఇదిగోండి, పర్ఫెక్ట్ ఉడికింది. పక్కకు పెట్టేసుకుంటున్నాం. నేను ఒక 3 to 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. అంత అరటికాయ వేపుడు, 4 అరటికాయలకి ఇదిగో చూడండి ఎంత ఆయిల్ ఉందో. ఆయిల్ కాగింది. ఒక 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు. ఇది పల్లి నూనె, అసలు పల్లి నూనె, అందుకనే వాసన చాలా మంచిగా వస్తుంది. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. అండ్ ఇదిగోండి కరివేపాకు, ఎండుమిర్చి. ఈ ఉడకబెట్టిన అరటికాయ ప్లేస్లో ఎనీ వెజిటబుల్ యూ క్యాన్ యాడ్. ఇప్పటిదాకా అస్సలు అయ్యింది. ఇప్పుడు నేను వేస్తున్నది ఉప్పు. అంటే వాటర్లో కొంచెం ముందే సటిల్గా, కానీ అది కిందకి రాదు. ఇప్పుడు దీనికి ఉప్పు వేస్తున్నాను. ఒక 1.5 టీ స్పూన్ ఉప్పు పడుతుంది 4 అరటికాయలకి. ఇదిగోండి, చక్కగా ఫ్రై చేశాను. జస్ట్ లైట్ ఫ్రై. అంటే అరటికాయ ఉడకబెట్టాము కానీ నూనెలో ఫ్రై అవ్వలేదు అంటే కొంచెం ఆ పచ్చివాసన ఉంటుంది కదా, అది పోగొట్టడానికి ఒక 3 to 4 minutes అందానండి. అది కూడా సిమ్లో. బికాజ్ ఎందుకు సిమ్లో, నేను ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి సిమ్లో. సో ఇప్పుడు టైం వచ్చేసింది మన పొడి చల్లటానికి. చూడండి, ఎక్కువ ఫ్రై చేయకుండా, ఫ్రై ఎఫెక్ట్ వచ్చిందా, కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాం, కట్టేస్తున్నాం. అయిపోయిందో. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఒక్క నిమ్మకాయ, సింగిల్ మీడియం సైజ్. అద్భుతంగా చేసేసానండి అరటికాయ కారం. అరటికాయ మినప్పిండితోని కారం, అసలు మామూలుగా ఉండదు దీని టేస్ట్. చేయటం వల్ల డెడ్ ఈజీ, చాలా బాగుంది. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ సో మచ్.